హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో రేఖాగణితము జియోమెట్రీ అనే టాపిక్ ను బేస్ చేసుకొని సౌష్టవాలు సిమెట్రిక్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. మరి లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్తే, మరి సౌష్టవము అంటే ఏంటి? సిమెట్రిక్ సౌష్టవము అంటే అర్థం ఏంటి అంటే వస్తువుకు అందాన్ని ఇచ్చేటువంటి సమత్వాన్ని మనం ఏమంటాము అంటే సౌష్టవము అంటాం. ఏదైనా ఒక వస్తువును రెండు సమభాగాలుగా విభజించడాన్ని మనం ఏమంటాము అంటే సౌష్టవము అంటాం. ఏదైనా ఒక పటాన్ని కానివ్వండి, ఒక వస్తువును కానివ్వండి, రెండు సమభాగాలుగా విభజిస్తాం. రెండు సమభాగాలుగా విభజించడాన్ని మనం ఏమంటాము అంటే సౌష్టవము అంటున్నాము. మరి ఏదైనా ఒక పటానికి మధ్యగా ఒక రేఖను గీస్తే, ఏదైనా ఒక పటం తీసుకున్నాము అనుకోండి, ఆ పటానికి మధ్యలో ఒక గీతను గీసాము అనుకోండి, ఆ గీత వెంబడి కుడి ఎడమ లేదా పైన కింద భాగాలు ఒకే విధంగా ఉండేటువంటి పటాన్ని మనం ఏమంటాము అంటే ఇక్కడ సౌష్టవము అంటాం. అంటే ఇక్కడ చూడండి, ఒక్కసారి చూడండి. మరి సౌష్టవంలో దూరంలో మార్పు ఉండదు, పరిమాణంలో మార్పు ఉండదు, కానీ కుడి అనేది ఎడమగా చేంజ్ అవుతుంది. క్లియర్ గా చెప్పాలి అంటే సౌష్టవము అంటే ఏదైనా ఒక పటాన్ని లేదా ఒక వస్తువును రెండు సమభాగాలుగా విభజించడాన్ని మనం ఏమంటున్నాము అంటే సౌష్టవము అంటున్నాము. మరి సౌష్టవము కాని పటాలు మనం ఏమంటాము అంటే అసౌష్టవ పటాలు అంటాం. అంటే ఏదైనా ఒక పటం తీసుకున్నాము అనుకోండి, దానిని రెండు సమభాగాలుగా విభజించకపోతే, అంటే కుడి ఎంతైతే ఉంటుందో ఎడమ అంతే ఉండాలి, పైన ఎంతైతే ఉంటుందో కింద కూడా అంతే ఉండాలి. అలా విభజించగలిగితేనే దాన్ని మనం సౌష్టవము అంటాము. అలా కాకుండా ఆ పటానికి పైన కాని కింద లేదా ఎడమ కుడి సమానంగా రాలేదు అనుకోండి, అలాంటి పటాలను మనం ఏమంటాము అంటే అసౌష్టవ పటాలు అంటాం. అంటే సమభాగాలుగా ఇక్కడ విభజించలేకపోతున్నాం కాబట్టి అలాంటి పటాలను మనం ఏమంటున్నాము అంటే అసౌష్టవ పటాలు అంటున్నాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ లోకి వెళ్తే, రేఖా సౌష్టవము, సౌష్టవాక్షము, ప్రతిబింబాక్షము అంటే ఏంటో చూద్దాం. ఏదైనా ఒక పటం కానివ్వండి, ఏదైనా ఒక వస్తువును కానివ్వండి తీసుకొని దానికి మనము సౌష్టవాక్షములు ఎన్ని ఉన్నాయి, ఏదైనా ఇంగ్లీష్ లెటర్స్ కానివ్వండి, వస్తువు కానివ్వండి, పటాలు కానివ్వండి, ఏవైనా కానివ్వండి, దానికి సౌష్టవాక్షము ఉంటుందా ఉండదా? ఇన్ కేస్ సౌష్టవాక్షములు ఉంటే ఎన్ని ఉంటాయి? ఒక్కటే ఉంటుందా, రెండు ఉంటాయా, ఒకటి కన్నా ఎక్కువ కూడా గీయవచ్చా అంటే సౌష్టవాక్షాలు కొన్ని పటాలకు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అంటే ఖచ్చితంగా ప్రతి వస్తువుకి ప్రతి పటానికి సౌష్టవము ఉండాలి అనేది రూల్ అయితే లేదు. అంటే కొన్ని పటాలకు లేదా కొన్ని వస్తువులకు సౌష్టవాక్షములు ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు. మరి ఉంటే ఎన్ని ఉంటాయి అంటే ఒకటైనా ఉండవచ్చు లేదా ఒకటి కన్నా ఎక్కువ కూడా ఉండవచ్చు. మరి ఒక రేఖా సౌష్టవం తీసుకున్నాము అనుకోండి, దానికి కుడి ఎడమ అవుతుంది, దాని దూరంలో కానివ్వండి పరిమాణంలో కానివ్వండి మార్పు ఉండదు. ఒక్కసారి బోర్డు మీద ఉండేటువంటి పాయింట్స్ అబ్జర్వ్ చేయండి. మెయిన్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఇక్కడ క్వశ్చన్ అడగడానికి అయితే ఛాన్స్ ఉండేటువంటి బిట్. మరి ఫస్ట్ త్రిభుజాల పరంగా మనం అబ్జర్వ్ చేసాం అనుకోండి, త్రిభుజాలు అంటేనే మనకు గుర్తొచ్చేది విషమబాహు త్రిభుజము, సమద్విబాహు త్రిభుజము, సమబాహు త్రిభుజము, లంబకోణ త్రిభుజము, లంబకోణ సమద్విబాహు త్రిభుజము. మనకు త్రిభుజాలు గుర్తొచ్చేది 5 గుర్తొస్తాయి. మరి ఈ 5 త్రిభుజాల యొక్క సౌష్టవాక్షముల సంఖ్యలు ఏ విధంగా ఉంటాయి? లాస్ట్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మనం అబ్జర్వ్ చేస్తే విషమ బాహు త్రిభుజానికి గీయగల సౌష్టవాక్షముల సంఖ్య ఎంత అని అడిగాడు. విషమ బాహు త్రిభుజానికి గీయగల సౌష్టవాక్షముల సంఖ్య ఎంత? ఒకసారి సమబాహు త్రిభుజానికి గీయగల సౌష్టవాక్షముల సంఖ్య ఎంత అని కూడా అడిగాడు. మరి ఏ విధంగా డ్రా చేస్తాము? ముందు మీకు ఆ ప్రాపర్టీస్ తెలిస్తే మీరు ఈజీగా ఆన్సర్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. మీకు ఆల్రెడీ క్షేత్రమితిలో చెప్పాము వీటి యొక్క ప్రాపర్టీస్ ఏ విధంగా ఉంటాయి అనేది. మళ్ళీ ఒక్కసారి చూడండి, రేఖాగణితంలో కూడా వచ్చాయి మీకు. ఓకేనా? విషమ బాహు త్రిభుజము అంటే అర్థం ఏంటి? త్రిభుజము అంటే అర్థం ఏంటి? 3 భుజాలుగా గల ఒక సమృత పటాన్ని మనం ఏమంటాము అంటే, ఓకేనా, 3 భుజాలుగా గల పటాన్ని
లేదా 3 భుజాలు 3 కోణాలుగా గల ఒక సమృద్ధ పటాన్ని మనం ఏమంటాము అంటే త్రిభుజము అంటాం. అతి చిన్న సమృద్ధ పటం కూడా ఏంటి అంటే అమ్మా త్రిభుజమే. అతి చిన్న సమృద్ధ వలయము లేదా సమృద్ధ పటం ఏంటి అని అడిగినా కానీ ఆన్సర్ ఏమవుతుంది అంటే త్రిభుజమే అవుతుంది. మరి త్రిభుజానికి గీయగల కర్ణాలు ఎన్ని అంటే 0. త్రిభుజానికి మనం ఎటువంటి కర్ణాలు గీయలేము. త్రిభుజంలో 3 భుజాలు ఉంటాయి, 3 శీర్షాలు ఉంటాయి, 3 కోణాలు కూడా ఉంటాయి. మరి ఇక్కడ విషమ బాహు అంటే అర్థం ఏంటి అంటే 3 భుజాలు సమానం కాదు. అంటే 3 భుజాలు ఏ విధంగా ఉండవచ్చు. అంటే ఇక్కడ 3 భుజాలు సమానంగా ఉండకుండా మనం ఏ విధమైనటువంటి ఓకేనా చూడండి ఒకసారి ఇలా తీసుకున్నాము అనుకోండి. ఓకేనా ఇది కూడా మనకి ఏమవుతుంది అంటే ఒక త్రిభుజం అవుతుంది. అంటే 3 భుజాలు సమానంగా ఉండకుంటే ఏ 2 భుజాలు ఈక్వల్ గా లేకపోతే అలాంటి త్రిభుజాన్ని మనం ఏమంటాము అంటే విషమ బాహు త్రిభుజము అంటాము. విషమ బాహు త్రిభుజంలో ఏ భుజాలు సమానంగా ఉండవు కాబట్టి దీనికి గీయగల సౌష్ఠవాక్షముల సంఖ్య ఎంత అంటే 0. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, విషమ బాహు త్రిభుజానికి గీయగల సౌష్ఠవాక్షముల సంఖ్య ఎంత 0. ఓకేనా. విషమ బాహు త్రిభుజంలో భుజాలు సమానంగా ఉంటాయా ఉండవు. మరి విషమ బాహు త్రిభుజంలో 3 భుజాలను ఒకదాన్ని A, ఇంకో దాన్ని B, ఇంకో దాన్ని C అనుకున్నాము అనుకోండి. మరి విషమ బాహు త్రిభుజం యొక్క వైశాల్యం మన ఫార్ములా ఏమవుతుంది అంటే √S ఇంటూ S మైనస్ A ఇంటూ S మైనస్ B ఇంటూ S మైనస్ C అవుతుంది. మరి ఇక్కడ S అంటే అర్థం ఏంటి అంటే సెమీ పెరిమీటర్. దట్ మీన్స్ A ప్లస్ B ప్లస్ C బై 2 అవుతుంది. ఓకేనా. అదంతా ఎక్స్ప్లెనేషన్ మీకు మెన్సురేషన్ లో చెప్పాను, మళ్ళీ ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అయితే అవసరం లేదు. విషమ బాహు త్రిభుజానికి గీయగల సౌష్ఠవాక్షముల సంఖ్య ఎంత 0. ఓకే. నెక్స్ట్ సమద్వి బాహు త్రిభుజము. ద్వి అంటే ఎంత 2. సమ అంటే సమానంగా ఉండాలి. అంటే ఏదైనా ఒక త్రిభుజంలో 2 భుజాలు సమానంగా ఉంటే అలాంటి త్రిభుజాన్ని మనం ఏమంటాము అంటే సమద్వి బాహు త్రిభుజము అంటాం. 2 భుజాలు సమానంగా ఉన్నాయి అంటే ఆటోమేటిక్ గా 2 కోణాలు కూడా ఎలా ఉంటాయంటే సమానంగా ఉంటాయి. మరి త్రిభుజంలో 3 కోణాల మొత్తం ఎంత అంటే 180 డిగ్రీస్. ఓకేనా. మరి సమద్విబాహు త్రిభుజం ఎలా డ్రా చేయొచ్చు మనము. ఇది త్రిభుజంగా తీసుకుంటే ఓకేనా, ఇది త్రిభుజము అనుకుంటే 2 భుజాలు సమానం. అంటే ఈ 2 ఎలా ఉంటాయి అంటే సమానంగా ఉంటాయి, ఇది సమానంగా ఉండదు. ఈ 2 భుజాలు సమానం, 2 భుజాలు మాత్రమే సమానంగా ఉంటే అలాంటి త్రిభుజాన్ని మనం ఏమంటాము అంటే సమద్విబాహు త్రిభుజము అంటాం. మరి ఈ 2 సమానం కాబట్టి మనం ఇలా డ్రా చేయొచ్చు. ఒక్కసారి చూడండి, సౌష్ఠవాన్ని మనం ఇప్పుడు డాటెడ్ లైన్స్ తో సూచిస్తాము. ఇలా డ్రా చేయొచ్చా అంటే ఇక్కడ ఎంతైతే ఉంటుందో చూడండి, ఇక్కడ ఎంతైతే ఉంటుందో ఇక్కడ కూడా అంతే ఉంటుంది. నేను డ్రా చేయడంలో క్లారిటీ లేకపోవచ్చేమో కానీ చూడండి ఇలా. అంటే మనము 2 సమభాగాలుగా విభజించడానికి పాసిబిలిటీ ఉంది. 2 సమభాగాలుగా విభజించడానికి పాసిబిలిటీ ఉంది కాబట్టి సమద్విబాహు త్రిభుజానికి గీయగల సౌష్ఠవాక్షముల సంఖ్య ఎంత అంటే 1. ఇలా గీయలేము. ఇలా గీసాము అనుకోండి, పైన ఎంతైతే ఉంటుందో కింద అంతే ఉంటుందా ఉండదు. మీకు ఆల్రెడీ చెప్పాను, సౌష్ఠవము అంటే పైన ఎంతైతే ఉంటుందో కింద అంతే ఉండాలి, రైట్ ఎంతైతే ఉంటుందో లెఫ్ట్ కూడా అంతే ఉండాలి. ఇక్కడ చూడండి, ఈ భాగం ఎంతైతే ఉంటుందో ఈ భాగం కూడా అంతే ఉంటుంది. ఎందుకని ఈ 2 సమానం కాబట్టి. అంటే ఇక్కడ సమద్విబాహు త్రిభుజానికి గీయగల సౌష్ఠవాక్షముల సంఖ్య ఎంత అంటే 1. నెక్స్ట్ సమబాహు త్రిభుజము అంటున్నాము. సమబాహు త్రిభుజము అంటే 3 భుజాలు సమానంగా ఉంటాయి. 3 భుజాలు సమానంగా ఉంటాయి. అదే విధంగా 3 కోణాలు కూడా సమానంగా ఉంటాయి. ప్రతి కోణం విలువ ఎంత ఉంటుంది అంటే 60 డిగ్రీలు కలిగి ఉంటుంది. మరి సమద్విబాహు త్రిభుజము సమబాహు త్రిభుజంలో 3 భుజాలు సమానం కాబట్టి మనం చూడండి, ఇలా ఒక సౌష్ఠవాన్ని ఇలా గీసాము అనుకోండి, ఇక్కడ ఎంతైతే ఉంటుందో ఇక్కడ కూడా అంతే ఉంది. ఇలా డ్రా చేసాము అనుకోండి, ఈ పార్ట్ ఎంతైతే ఉందో ఈ పార్ట్ కూడా అంతే ఉంది. నెక్స్ట్ ఇలా కూడా డ్రా చేసాము అనుకోండి, ఈ పార్ట్ ఎంతైతే ఉంటుందో ఈ పార్ట్ కూడా అంతే ఉంటుంది. అంటే ఇక్కడ సమబాహు త్రిభుజానికి గీయగల సౌష్ఠవాక్షముల సంఖ్య ఎంత అంటే 3. నెక్స్ట్ లంబకోణ త్రిభుజము. లంబకోణ త్రిభుజము అంటే అర్థం ఏంటి, ఒక కోణం విలువ 90 డిగ్రీలు ఉండి మిగిలిన 2 కోణాల మొత్తం 90 డిగ్రీలు ఉంటే అలాంటి కోణాన్ని మనం ఏమంటాము అంటే లంబకోణ త్రిభుజము అంటాం. అలాంటి త్రిభుజాన్ని అంటే ఇది లంబకోణ త్రిభుజము అంటే ఇది లంబకోణ త్రిభుజం. ఇక్కడ 90 డిగ్రీస్.
దీనికి ఎదురుగా ఉండేటువంటి 90 డిగ్రీస్ లంబ కోణానికి ఎదురుగా ఉండేది మనకి ఏమవుతుంది అంటే కర్ణం అవుతుంది. ఒకటి ఎదురు భుజము, ఇంకోటి ప్రక్క భుజము. ఇది పైథాగరస్ సిద్ధాంతాన్ని బేస్ చేసుకొని చెప్పొచ్చు. కర్ణము స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది అంటే భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. మనం ఇక్కడ సౌష్ఠవాల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ ఏ భుజాలు సమానంగా ఉండాలని రూల్ లేదు. ఓకేనా? ఇది లంబకోణ త్రిభుజాన్ని ఏర్పరచుకోవాలంటే 3, 4, 5 యూనిట్లు తీసుకున్నాము అనుకోండి. అంటే కర్ణము 5, ఇది 3, ఇది 4 అయింది అనుకోండి. ఖచ్చితంగా ఏమవుతుంది అంటే లంబకోణ త్రిభుజం అవుతుంది. అంటే ఖచ్చితంగా భుజాలు సమానంగా ఉండాలనేది రూల్ లేదు కాబట్టి ఇక్కడ మనము ఎటువంటి సౌష్ఠవాక్షములు గీయలేము. అంటే లంబకోణ త్రిభుజానికి గీయగల సౌష్ఠవాక్షముల సంఖ్య ఎంత అంటే 0. నెక్స్ట్ లంబకోణ సమద్విబాహు త్రిభుజము అంటున్నాము. మళ్ళీ ఇక్కడ చూడండి, సమ ద్వి అంటే రెండు భుజాలు సమానము. ఖచ్చితంగా లంబకోణాన్ని ఏర్పరుస్తుంది. ఇది 90 డిగ్రీస్. మరి రెండు భుజాలు కర్ణం ఇంకో భుజాలు సమానంగా ఉండడానికి పాసిబిలిటీ లేదు కాబట్టి ఈ రెండు భుజాలు సమానంగా ఉంటాయి. ఇది అసమానంగా ఉంటుంది మిగతా వాటికి. ఇప్పుడు చూడండి, ఇలా డ్రా చేయొచ్చా? ఎందుకంటే ఇది సమానం కాబట్టి, ఈ రెండు సమానం కాబట్టి ఇలా డ్రా చేస్తున్నా. ఇక్కడ ఎంత అయితే ఉంటుందో ఇక్కడ కూడా అంతే ఉంటుంది. ఎందుకని? ఈ రెండు ఏంటి సమానంగా ఉన్నాయి కాబట్టి. అంతకన్నా మనం డ్రా చేయలేం కాబట్టి సమకోణ కాదు, లంబకోణ రాయడం తప్పు రాశాను ఫ్రెండ్స్. ఓకేనా? లంబకోణ సమద్విబాహు త్రిభుజానికి గీయగల సౌష్ఠవాక్షముల సంఖ్య ఎంత అంటే 1. నెక్స్ట్ వృత్తము. వృత్తం అంటే సర్కిల్ కదా, ఇలా ఇది వృత్త కేంద్రము O తీసుకున్నాము అనుకోండి. ఓకేనా? ఇలా డ్రా చేసామనుకోండి, ఇక్కడ ఎంత ఉంటుంది, ఇక్కడ అంతే ఉంటుంది. ఇలా డ్రా చేసామనుకోండి, ఇక్కడ ఎంత ఉంటుంది, ఇక్కడ. అంటే ఒక వృత్తానికి గీయగల సౌష్ఠవాక్షముల సంఖ్య ఎంత అంటే అనంతము. మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఒక వృత్తానికి గీయగల సౌష్ఠవాక్షముల సంఖ్య ఎంత అంటే అనంతము. ఒక్కసారి మీరు ఈ 6 అబ్జర్వ్ చేస్తే విషమబాహు త్రిభుజానికి గీయగల సౌష్ఠవాక్షముల సంఖ్య 0, సమద్విబాహు త్రిభుజానికి గీయగల సౌష్ఠవాక్షముల సంఖ్య 1, సమబాహు త్రిభుజానికి గీయగల సౌష్ఠవాక్షముల సంఖ్య 3, లంబకోణ త్రిభుజానికి గీయగల సౌష్ఠవాక్షముల సంఖ్య 0, లంబకోణ సమద్విబాహు త్రిభుజానికి గీయగల సౌష్ఠవాక్షముల సంఖ్య 1, వృత్తానికి గీయగల సౌష్ఠవాక్షముల సంఖ్య అనంతము. మరి వృత్తానికి అనంతమైతే అర్ధవృత్తానికి ఎన్ని గీయవచ్చు? అంటే ఫర్ ఎగ్జాంపుల్ అర్ధవృత్తము అంటే ఎలా ఉంటుంది? ఇదే కదా, సెమీ సర్కిల్ అంటాం. ఇది అర్ధవృత్తము. మరి వృత్తానికి అనంతం గీయగలము. మరి అర్ధవృత్తానికి ఎన్ని గీయగలము అంటే ఇదే చూడండి. ఇంకా అంటే ఈ పార్ట్ ఎంతైతే ఉంటుందో ఈ పార్ట్ అంతే ఉంటుంది. ఇంకేమైనా పాసిబిలిటీ ఉందా? లేదు. కాబట్టి అర్ధ వృత్తానికి గీయగల సౌష్ఠవాక్షముల సంఖ్య ఎంత అంటే 1. వృత్తానికి గీయగల సౌష్ఠవాక్షముల సంఖ్య అనంతము అయితే అర్ధ వృత్తానికి గీయగల సౌష్ఠవాక్షముల సంఖ్య ఏమవుతుంది అంటే 1 అవుతుంది. చతుర్భుజాల పరంగా చూసాము అనుకోండి. మరి చతుర్భుజము అంటే అర్థం ఏంటి? 4 కొలతలుగా గల ఒక సమృద్ధ పటాన్ని మనం ఏమంటాము అంటే చతుర్భుజము అంటాం. అంటే ఇక్కడ ఎన్ని కొలతలు ఉంటాయి అంటే 4 కొలతలుగా గల ఒక సమృద్ధ పటాన్ని. అంటే భుజాలు 4 ఉంటాయి, అదే విధంగా కోణాలు కూడా 4 ఉంటాయి. మరి కోణాల మొత్తం ఎంత ఉంటుంది అంటే 360 డిగ్రీస్ ఉంటుంది. మనం ఇక్కడ సౌష్ఠవాక్షముల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి డైరెక్ట్ గా సౌష్ఠవాక్షములకి వెళ్దాం. మరి చతుర్భుజానికి గీయగల సౌష్ఠవాక్షముల సంఖ్య, ఇక్కడ చూడండి, చతుర్భుజంలో రకాలు ఇవన్నీ. ట్రెపీజియం కానివ్వండి, సమద్విబాహు సమలంబ చతుర్భుజము, సమాంతర చతుర్భుజము, దీర్ఘ చతురస్రము, రాంబస్, అదే విధంగా గాలిపటము. ఇవి చతుర్భుజంలో ఉండేటువంటి సబ్ ఆప్షన్స్. మరి చతుర్భుజాన్ని మనము ఏ విధంగా అయినా గీయవచ్చు. ఈక్వల్ గా ఉండాలని రూల్ అయితే లేదు కాబట్టి చతుర్భుజాన్ని మనము 4 భుజాలు ఇలా 4 కొలతలుగా గల ఒక సమృద్ధ పటాన్ని చతుర్భుజం అంటాం. కాబట్టి చతుర్భుజంలో 4 భుజాలు సమానంగా ఉండాలని రూల్ లేదు కాబట్టి చతుర్భుజానికి గీయగల సౌష్ఠవాక్షముల సంఖ్య ఎంత అంటే 0. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, చతుర్భుజానికి గీయగల సౌష్ఠవాక్షముల సంఖ్య ఎంత? 0. నెక్స్ట్ ట్రెపీజియము. మరి ట్రెపీజియము అంటే డయాగ్రామ్ ఎలా ఉంటుంది? ఇది చూడండి, డయాగ్రామ్ ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే ట్రెపీజియము ఇది ట్రెపీజియము. ట్రెపీజియం అంటే అర్థం ఏంటి? యాక్చువల్ గా
ఒక జత మాత్రమే సమాంతరాలు, ఈ రెండు సమాంతరాలుగా ఉంటాయి, ఈ రెండు సమాంతరాలుగా ఉండవు. ఒక జత మాత్రమే సమాంతరాలుగా గల ఉంటే అలాంటి చతుర్భుజాన్ని మనం ఏమంటాము అంటే ఓకేనా సమలంబ చతుర్భుజము లేదా ట్రెపీజియము అంటాం. అంటే ఈ రెండు అసమానాలు, ఈ రెండు కూడా అసమానాలు. అంటే ట్రెపీజియంలో 4 భుజాలు సమానంగా ఉండాలని రూల్ అయితే లేదు కాబట్టి ట్రెపీజియంలో గీయగల సౌష్ఠవాక్షముల సంఖ్య ఎంత అంటే 0. ట్రెపీజియానికి గీయగల సౌష్ఠవాక్షముల సంఖ్య ఎంత 0. నెక్స్ట్ సమద్విబాహు సమలంబ చతుర్భుజము. సమలంబ చతుర్భుజము అంటేనే ట్రెపీజియము. మరి ట్రెపీజియంలో సమద్విబాహు అంటున్నాము, అంటే మళ్ళీ 2 భుజాలు సమానం అని చెప్తున్నాం కాబట్టి ఫస్ట్ నేను ట్రెపీజియం డ్రా చేస్తున్నా. ఇది ట్రెపీజియము ఓకేనా. ఈ రెండు సమాంతరాలు, ఈ రెండు ఖచ్చితంగా సమానంగా ఉండడానికి రూల్ అయితే లేదు, ఎందుకంటే ఇది చిన్నగా ఉంటుంది, ఇది ఎక్కువగా ఉంటుంది కాబట్టి లెంత్ ఈ రెండు సమానంగా ఉండడానికి పాసిబిలిటీయే లేదు. మరి సమద్విబాహు అంటున్నాం కాబట్టి మరి ఈ రెండు భుజాలు ఎలా ఉంటాయి అంటే సమానంగా ఉంటాయి. ఈ రెండు భుజాలు ఎలా ఉంటాయి సమానంగా ఉంటాయి. మరి ఈ రెండు సమానం కాబట్టి మనం ఇలా ఒక సౌష్ఠవాక్షం గీయవచ్చా? ఇక్కడ ఎంత అయితే ఉంటుంది ఇక్కడ అంతే ఉంటుంది ఓకేనా. ఈ పార్ట్, ఈ రెండు పార్ట్స్ మనకి రెండు సమభాగాలుగా విభజించగలిగాం కాబట్టి సమద్విబాహు సమలంబ చతుర్భుజానికి గీయగల సౌష్ఠవాక్షముల సంఖ్య ఎంత అంటే 1. నెక్స్ట్ సమాంతర చతుర్భుజము. సమాంతర చతుర్భుజము అంటే 2 జతల సమాంతరాలు. ఇది ఓకేనా. ఈ రెండు సమాంతరాలు, అదే విధంగా ఈ రెండు సమాంతరాలు, 2 జతల సమాంతరాలు ఉంటేనేమో సమాంతర చతుర్భుజము, ఒక జత మాత్రమే సమాంతరంగా ఉంటే సమలంబ చతుర్భుజము లేదా ట్రెపీజియము అంటాం. ఓకే, ఇక్కడ కూడా 4 భుజాలు, ఏ భుజాలు సమానంగా ఉండాలని రూల్ లేదు కాబట్టి సమాంతర చతుర్భుజానికి గీయగల సౌష్ఠవాక్షముల సంఖ్య ఎంత 0. సమాంతర చతుర్భుజానికి గీయగల సౌష్ఠవాక్షముల సంఖ్య 0, ట్రెపీజియానికి గీయగల సౌష్ఠవాక్షముల సంఖ్య 1, సమద్విబాహు సమలంబ చతుర్భుజానికి గీయగల సౌష్ఠవాక్షముల సంఖ్య 1. ఇక్కడ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఖచ్చితంగా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉండేటువంటిది దీర్ఘ చతురస్రానికి చతురస్రానికి. మరి దీర్ఘ చతురస్రము అంటే ఎదురెదురు భుజాలు సమానంగా ఉండాలి ఓకేనా. ఇక్కడ ఇది ఎంత అయితే ఉంటుందో ఇది కూడా అంతే ఉంటుంది, ఇక్కడ ఎంత అయితే ఉంటుందో ఇది కూడా అంతే ఉంటుంది. అంటే దీర్ఘ చతురస్రము అంటేనే మనకి ఎదురెదురు భుజాలు సమానము. అంటే ఇక్కడ ఎన్ని సౌష్ఠవాక్షములు మనం గీయగలము అంటే 2 సౌష్ఠవాక్షములు గీయగలము. దీర్ఘ చతురస్రానికి గీయగల సౌష్ఠవాక్షముల సంఖ్య ఎంత 2. నెక్స్ట్ చతురస్రం తీసుకున్నాము అనుకోండి, ఇది రెక్టాంగిల్ అంటాము, ఇంగ్లీష్ లో అయితే ఇది స్క్వేర్ అంటాము. మరి చతురస్రము అంటే అర్థం ఏంటి? 4 భుజాలు సమానం. ఇక్కడైతే ఎదురెదురు భుజాలే సమానము, ఇక్కడ 4 భుజాలు సమానము. అదే విధంగా కర్ణాలు కూడా ఎలా ఉంటాయి సమానంగా ఉంటాయి కాబట్టి దీనికి గీయగల సౌష్ఠవాక్షముల సంఖ్య కర్ణాలను బేస్ చేసుకొని ఇలా 2 గీయవచ్చు, ఈ ఎదురెదురు భుజాలను బేస్ చేసుకొని ఇలా కూడా గీయవచ్చు. కాబట్టి మొత్తము 1 2 3 4 అంటే చతురస్రానికి గీయగల సౌష్ఠవాక్షముల సంఖ్య ఎంత అంటే 4. మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఈ రెండు. నెక్స్ట్ రాంబస్. ఇక్కడ రాంబస్ ఏంటి? రాంబస్ కి చతుర్భుజానికి చతురస్రానికి తేడా ఏంటి? ఓకేనా, రాంబస్ లో అయితేనేమో 4 భుజాలు సమానంగా ఉంటాయి, కర్ణాలు సమానంగా ఉండొచ్చు ఉండకపోవచ్చు. అదే చతురస్రంలో అయితేనేమో 4 భుజాలు సమానంగా ఉంటాయి, కర్ణాలు కూడా సమానంగా ఉంటాయి. అంటే ప్రతి చతురస్రము రాంబస్ కావాలని రూల్ అయితే లేదు, కానీ ప్రతి రాంబస్ ఏమవచ్చు అంటే ప్రతి చతురస్రము రాంబస్ అవుతుంది, ప్రతి రాంబస్ చతురస్రం కాదు. ఓకేనా, క్లియరా? ప్రతి రాంబస్ అయితే చతురస్రం కాదు, కానీ ప్రతి చతురస్రం ఏమవుతుంది అంటే రాంబస్ అవుతుంది. అవన్నీ మీకు క్షేత్రమితిలో క్లియర్ గా చెప్పాను. మరి రాంబస్ మనం ఇలా డ్రా చేసాము అనుకోండి, రాంబస్ ని. రాంబస్ లో 4 భుజాలు ఎలా ఉండాలి అని చెప్పాను? సమానంగా ఉండాలి అని చెప్పాను. కాబట్టి ఓకేనా, కర్ణాలు ఎలాగైనా ఉండొచ్చు, కానీ భుజాలు మాత్రం ఎలా ఉండాలి? సమానంగా ఉండాలి. డయాగ్రామ్ ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు పర్ఫెక్ట్ వచ్చింది చూడండి. 4 భుజాలు సమానము, కానీ కర్ణాలు అసమానం. ఎన్ని గీయచ్చు? ఇలా ఒకటి గీయవచ్చు, ఇలా ఒకటి గీయవచ్చు. కాబట్టి రాంబస్ కు గీయగల సౌష్ఠవాక్షముల సంఖ్య ఎంత అంటే 2. నెక్స్ట్ గాలిపటము, కైట్. అంటే ఇలా 4 భుజాలు సమానంగా ఉండాలని రూల్ అయితే లేదు. ఓకేనా,
ఇవి అసమానంగా ఉంటాయి కాబట్టి ఇలా ఒక సౌష్ఠవాక్షమును మాత్రమే గీయగలము. గాలిపటానికి గీయగల సౌష్ఠవాక్షముల సంఖ్య ఎంత అంటే 1. ఒక్కసారి చూడండి, మళ్ళొక్కసారి. చతుర్భుజానికి గీయగల సౌష్ఠవాక్షముల సంఖ్య 0. ట్రెపీజియానికి గీయగల సౌష్ఠవాక్షముల సంఖ్య 0. సమద్విబాహు సమలంబ చతుర్భుజానికి గీయగల సౌష్ఠవాక్షముల సంఖ్య 1. సమాంతర చతుర్భుజానికి గీయగల సౌష్ఠవాక్షముల సంఖ్య 0. దీర్ఘ చతురస్రానికి గీయగల సౌష్ఠవాక్షముల సంఖ్య 2. చతురస్రానికి గీయగల సౌష్ఠవాక్షముల సంఖ్య 4. రాంబస్ కి గీయగల సౌష్ఠవాక్షముల సంఖ్య 2. గాలిపటానికి గీయగల సౌష్ఠవాక్షముల సంఖ్య 1. మరికొన్ని అబ్జర్వ్ చేశామనుకోండి, NOTE నోట్. ఓకేనా? రేఖకు గీయగల సౌష్ఠవాక్షముల సంఖ్య ఎంత అంటే అనంతము. బేసిక్స్ అన్ని మీకు రేఖాగణితంలో ఉంటాయి ఫ్రెండ్స్. ఆల్రెడీ బేసిక్స్ కంప్లీట్ చేశాను, జస్ట్ రఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. రేఖకు గీయగల సౌష్ఠవాక్షముల సంఖ్య అనంతము. రేఖాఖండానికి గీయగల సౌష్ఠవాక్షముల సంఖ్య 1. కిరణము కిరణానికి గీయగల సౌష్ఠవాక్షముల సంఖ్య 0. ఘనము క్యూబ్ కు గీయగల సౌష్ఠవాక్షముల సంఖ్య 4. దీర్ఘఘనము క్యూబాయిడ్ దీర్ఘఘనానికి గీయగల సౌష్ఠవాక్షముల సంఖ్య 2. స్తూపము గీయగల సౌష్ఠవాక్షముల సంఖ్య 2. శంకువు కోన్ గీయగల సౌష్ఠవాక్షముల సంఖ్య 1. గోళము స్పియర్ గోళానికి గీయగల, ఇది సిలిండర్, గోళానికి గీయగల సౌష్ఠవాక్షముల సంఖ్య అనంతము. మరి ఇంగ్లీష్ లెటర్స్ తీసుకున్నాము అనుకోండి. మరి ఇంగ్లీష్ లెటర్స్ ని బేస్ చేసుకొని గీయగల సౌష్ఠవాక్షముల సంఖ్య ఎంత? కొన్ని నిలువుగా గీయవచ్చు, కొన్ని అడ్డుగా గీయవచ్చు. మరి ఏ విధంగా గీస్తాము? వేటికి సౌష్ఠవాక్షముల సంఖ్య 0 ఉంటుంది, 1 వేటికి ఉంటుంది, 2 వేటికి ఉంటాయి, అంతకన్నా ఎక్కువ ఏవైనా ఉన్నాయా అంటే ఒక్కసారి చెక్ చేద్దాం. మరి ఏ అబ్జర్వ్ చేశాము అనుకోండి, ఏ ఇలా గీయవచ్చు చూడండి. ఓకే, ఇంతకన్నా పాసిబిలిటీ లేదు. అంటే ఏకి గీయగల సౌష్ఠవాక్షముల సంఖ్య ఎంత అంటే 1. అది కూడా నిలువు, అంటే నిలువుగా గీయగలిగాను. నెక్స్ట్ బి ఇలా గీయలేము, ఇలా గీయచ్చు చూడండి. అంటే పైన ఎంత అయితే ఉంటుందో కింద కూడా అంతే ఉంటుంది. అంటే బికి గీయగల సౌష్ఠవాక్షముల సంఖ్య 1. అంటే ఇక్కడ అడ్డుగా గీశాను కాబట్టి అడ్డు సౌష్ఠవ రేఖ. నెక్స్ట్ సికి సేమ్ ఇలానే గీయవచ్చు కాబట్టి సికి గీయగల సౌష్ఠవాక్షముల సంఖ్య 1. అది కూడా ఏంటి? అడ్డు అడ్డు రేఖ. నెక్స్ట్ డి కూడా సేమ్ ఇలాగే గీయవచ్చు కాబట్టి కి గీయగల సౌష్ఠవాక్షముల సంఖ్య 1. అది కూడా అడ్డుగా గీశాము, అడ్డంగా, ఇది నిలువుగా. నెక్స్ట్ ఈని ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే సేమ్ ఇలా గీయవచ్చు కాబట్టి ఓకేనా, ఈకి గీయగల సౌష్ఠవాక్షముల సంఖ్య 1. అది కూడా అడ్డు గీత, అడ్డు సౌష్ఠవము. నెక్స్ట్ ఎఫ్ ని మనం ఏమైనా గీయవచ్చా? నో. ఎఫ్ కి సౌష్ఠవాక్షముల సంఖ్య 0. జీ కి సౌష్ఠవాక్షముల సంఖ్య 0. మరి హెచ్ కి ఒక్కసారి అబ్జర్వ్ చేసామనుకోండి, ఇలా అడ్డు ఒకటి గీయవచ్చు, ఇలా నిలువు కూడా ఒకటి గీయవచ్చు కాబట్టి హెచ్ కి గీయగల సౌష్ఠవాక్షముల సంఖ్య 2. అడ్డు ఒకటి ఉంటుంది, నిలువు ఒకటి ఉంటుంది. ఐ ఒక్కసారి అబ్జర్వ్ చేసామనుకోండి, ఐని ఇలా డివైడ్ చేయవచ్చు, ఇలా కూడా డివైడ్ చేయవచ్చు కాబట్టి ఐకి గీయగల సౌష్ఠవాక్షముల సంఖ్య ఎంత? 2. ఐకి గీయగల సౌష్ఠవాక్షముల సంఖ్య 2. అడ్డు ఒకటి ఉంటుంది, నిలువు ఒకటి ఉంటుంది. నెక్స్ట్ జేకి నో. కే ఒక్కసారి చూడండి, ఇలా గీయవచ్చు కాబట్టి కే కి గీయగల సౌష్ఠవాక్షముల సంఖ్య 1. అడ్డుగా గీయగలము. ఎల్ కి నో, పాసిబిలిటీ లేదు చూడండి. ఎలా డివైడ్ చేస్తాం? చేయలేము. ఎం ఇలా డివైడ్ చేయొచ్చు. ఎమ్ కి గీయగల సౌష్ఠవాక్షముల సంఖ్య 1. ఎన్ నో, ఎన్ డ్రా చేయలేము. ఓకేనా? నెక్స్ట్ ఇది ఓ కదా, సర్కిల్ లా ఉంది కాబట్టి దీన్ని మనము ఎన్ని సౌష్ఠవాక్షములైనా గీసుకోవచ్చు. అంటే ఓకి గీయగల సౌష్ఠవాక్షముల సంఖ్య ఎంత? అనంతము. ఓకేనా? అంటే ఎగ్జామ్ లో ఎలా అడుగుతుందంటే, ఈ క్రింది వాణిలో 2 కన్నా ఎక్కువ సౌష్ఠవాక్షములు కలిగినటువంటి అక్షరం ఏంటి? ఆప్షన్ ఏ ఎం, ఆప్షన్ బి పి, ఆప్షన్ సి హెచ్, ఆప్షన్ డి ఐ. ఆన్సర్ ఏమవుతుంది? ఓ అవుతుంది. ఓకి 2 కన్నా ఎక్కువ అనంతము ఎన్ని సౌష్ఠవాక్షములైనా గీసుకోవచ్చు. నెక్స్ట్ పి కి నో, క్యూ కి నో, ఆర్ కి నో, ఎస్ కి నో. ఇలా గీస్తే కాదమ్మా, ఇది వేరు ఇది వేరు. టీ కి ఎస్ ఇలా గీయచ్చు అండి. టీ కి గీయవచ్చు కాబట్టి 1. యూ కి ఇలా గీయవచ్చు 1. బి కి ఇలా గీయవచ్చు
1 W ఇలా గీయవచ్చు 1 X కి ఇలా నిలువు గీయవచ్చు ఇలా అడ్డు కూడా గీయవచ్చు కాబట్టి X కి గీయగల సౌష్ఠవాక్షముల సంఖ్య ఎంత 2 నెక్స్ట్ Y కి ఇలా నిలువు గీయవచ్చు కాబట్టి Y కి 1 Z కి మనము గీయలేము. అండ్ ఇప్పుడు ఒక్కసారి చూస్తే ఈ క్రింది వానిలో రెండు సౌష్ఠవాక్షములు గీయగల అక్షరాలు ఎన్ని కలవు అని కింద ఆప్షన్స్ బేస్ చేసుకొని ఇస్తారు. ఒకసారి చూడండి 1 1 1 1 1 0 0 2 2 0 1 0 1 0 అనంతము 0 0 0 0 1 1 1 1 2 1 0 అంటే సౌష్ఠవాక్షములు లేనటువంటి అక్షరాలు ఏంటి అంటే F1 Z1 J L N P Q R S Z. రెండు సౌష్ఠవాక్షములు ఉండేది H1 I1 X1 అనంతంగా ఉండేది O. ఓకేనా, ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేసి క్లియర్ గా రాసుకోండి దేనికి ఎన్ని సౌష్ఠవాక్షములు ఉంటాయి, దేనికి ఎన్ని సౌష్ఠవాక్షములు ఉండవు, అనంతంగా ఉండేటువంటిది మాత్రము O. క్రమ బహుభుజి పరంగా అడిగితే బహుభుజి అంటేనే మీకు చెప్పాను క్లోజ్డ్ ఫిగర్, ఒక సంవృత పటము అంటాం. బహుభుజి అంటే అర్థం ఏంటి, ఒక సంవృత పటము క్లోజ్డ్ ఫిగర్. మరి n భుజాలుగా గల ఒక క్రమ బహుభుజికి గీయగల సౌష్ఠవాక్షముల సంఖ్య ఎంత అంటే n. అసలు ఇక్కడ క్రమ అనేది ఎందుకు యూజ్ చేస్తాము, బహుభుజి అంటేనే మన బహుభుజులు ఏంటంటే త్రిభుజం ఒకటి, చతుర్భుజం ఒకటి. ఓకేనా, నెక్స్ట్ 3 భుజాలు అయితేనేమో త్రిభుజము, 4 భుజాలు అయితేనేమో చతుర్భుజము అంటాము. ఓకేనా, నెక్స్ట్ 5 అంటే ఏంటి ఇక్కడ మనకి పంచభుజి, 6 షడ్భుజి, 7 సప్తభుజి, 8 అష్టభుజి, 9 నవభుజి, 10 దశభుజి. ఓకేనా, డెకాగాన్ అంటాము. ఓకేనా, అంటే మరి ఇక్కడ క్రమ అనే వర్డ్ ఎందుకు యూజ్ చేస్తున్నాము, క్రమ అంటే అర్థం ఏంటి అంటే భుజాలు అన్ని ఏదైతే మనం బహుభుజి తీసుకుంటామో ఆ బహుభుజిలో భుజాలు అన్ని సమానంగా ఉన్నప్పుడు మాత్రమే మనం అక్కడ యూజ్ చేసేటువంటి పదము ఏంటి అంటే క్రమ అనేటువంటి పదం యూజ్ చేయాలి. క్రమ అంటున్నాము అంటే ఆ బహుభుజుల భుజాలన్నీ ఎలా ఉంటాయి, సమానంగా ఉంటాయి. మరి క్రమ పంచభుజి అంటున్నాము, పంచభుజి అంటే 5 భుజాలు కాబట్టి సౌష్ఠవాక్షముల సంఖ్య 5 అవుతుంది. పంచభుజి, పంచ అంటే పాంచ్ కదా, 5 అంటే పంచభుజి. ఇక్కడ క్రమాన్ని ఇచ్చాడు కాబట్టి క్రమ పంచభుజి అంటే 5 భుజాలు సమానము, 5 భుజాలు సమానం కాబట్టి సౌష్ఠవాక్షముల సంఖ్య 5. క్రమ షడ్భుజి, షడ్భుజి అంటే 6, క్రమాన్ని ఇచ్చాడు కాబట్టి 6 భుజాలు సమానం కాబట్టి సౌష్ఠవాక్షముల సంఖ్య 6. అదే క్రమ నవభుజి అని ఇచ్చాడు అనుకోండి, నవభుజి అంటే 9 భుజాలు కాబట్టి క్రమాన్ని ఇచ్చాడు కాబట్టి క్రమ నవభుజి యొక్క సౌష్ఠవాక్షముల సంఖ్య 9 అవుతుంది. అదే అష్టభుజి, క్రమ అష్టభుజి అని ఇచ్చాడు అనుకోండి, అష్టభుజి అంటే 8 కాబట్టి క్రమ అష్టభుజి అని ఇస్తే అక్కడ సౌష్ఠవాక్షముల సంఖ్య ఏమవుతుంది అంటే 8 అవుతుంది. అంటే ఆ బహుభుజిని బేస్ చేసుకొని ఎన్ని భుజాలైతే ఉంటాయో ఆ భుజాల సంఖ్యనే మనకి ఏమవుతుంది అంటే సౌష్ఠవాక్షముల సంఖ్య అవుతుంది. ఎప్పుడు అంటే క్రమ అని ఇచ్చినప్పుడు.